ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేర్లు అనే ఆధ్యాత్మిక పుస్తకంలో నుండి ఈరోజు దేవుని వాక్య భాగము. ఎటుబోయినను మాకు శ్రమయే కలిగెను. 2 కొరింథీ 7వ అధ్యాయం 5వ వచనం. ఇలా మన మీద అంత కఠినంగాను తెరిపి లేకుండాను ఒత్తిడి కలిగేలా దేవుడు ఎందుకు మనల్ని నడిపిస్తున్నాడు? ఎందుకంటే మొదటగా ఆయనకున్న శక్తి మనపైనున్న కృప వెల్లడి కావడానికే. ఇలాంటి ఒత్తిళ్లు లేకపోతే ఆయన మనకింతగా తెలిసేవాడు కాదు. అయితే ఆయన శక్తిలోని మహాత్మ్యం మనలో వెల్లడయ్యేలా ఆయన తన సంపదను మట్టి కుండలమైన మనలో దాచాడు. మనం ఎంతగా ఆయన మీద ఆధారపడాలో ఇది తెలియజేస్తున్నది. దేవుడు మనకి దీన్నే నిరంతరం నేర్పిస్తున్నాడు. మనల్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకొని తన ఆధీనంలో ఉంచుకోవాలని ఆశిస్తున్నాడు. యేసు ప్రభువు నిలిచిన చోటు ఇదే. ఇక్కడే మనల్ని కూడా నిలబడమని ప్రబోధిస్తున్నాడు. మన సొంత శక్తితో కాదు, ఎప్పుడూ ఆయన చేతిని పట్టుకొని ఆయన శక్తితోనే నిలబడాలి. ఒక్క అడుగైనా ఒంటరిగా వేయటానికి సాహసించకూడదు. ఇది మనకు నమ్మికను బోధిస్తుంది. శ్రమల ద్వారా తప్ప విశ్వాసాన్ని అలవరుచుకునేందుకు వేరే మార్గం లేదు. శ్రమలే దేవుని విశ్వాస పాఠశాలలు. జీవితంలో ఆడుతూ పాడుతూ సుఖించే కంటే దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవటం మనకి మంచిది. ఒకసారి విశ్వాసాన్ని నేర్చుకున్నామంటే అది శాశ్వతమైన బహుమతి, కలకాలం నిలిచి ఉండే పెన్నిది. నిరీక్షణ లేకుండా మనం సంపన్నులమైనప్పటికీ పేదవారమే. ఇతరులు పాడుతుంటే నేనెందుకు ఏడవాలి? శ్రమల లోతును కొలిచి చూడడానికి. ఇతరులు విశ్రమిస్తుంటే నేనెందుకు పనిచేయాలి? దేవుని ఆజ్ఞ మేరకు నీ బలాన్ని వెచ్చించడానికి. ఇతరులకు అన్నీ దొరుకుతుంటే నావెందుకు పోగొట్టుకోవాలి? పరాజయపు చేదును చవి చూడడానికే. అందమైనవన్నీ ఇతరులకు దక్కుతుంటే నాకు ఈ జీవితం ఏమిటి? నీ జీవితం ఎలా ఉంటే నిత్యత్వంలో వికసిస్తుందో దేవునికి తెలుసు కాబట్టి. ఆమేన్. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. God bless you. Thank you for watching. Amen.